హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హ్యాపీ హరీష. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈ వీడియో ఏంటి అంటే మెంతుకూర స్పెషల్ డిన్నర్ అండి. సో మెంతుకూరతో ఒక కర్రీ అండ్ మేతి పరాటా చేయటం చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి కర్రీ ఇక్కడ నేను మేతి చమన్ చేస్తున్నాను. దానికోసం అయితే కొంచెం ఒక 10 to 15 జీడిపప్పు ఉంటుంది కదా, సో క్యాష్యూని హాట్ వాటర్లో వేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. దాని తర్వాత ఇట్లా ఒక బాండీ పెట్టుకొని ఇక్కడైతే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. ఏంటి ఇంత ఆయిల్ వేసుకున్నావు అమ్మో అనకండి. యాక్చువల్గా ఇక్కడ నేను మేతి చమన్ వచ్చేసి రెస్టారెంట్ స్టైల్లో చేస్తున్నాను. కొన్ని కర్రీస్కి అయితే డెఫినెట్గా ఆయిల్ తక్కువ వేసుకోవాలి, కొన్ని కర్రీస్కి అయితే ఆయిల్ ఎక్కువ వేసుకోవాలండి. ఈ కర్రీకి అయితే కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఇక్కడ వచ్చేసి నేను కోల్డ్ ప్రెషర్ కోకోనట్ ఆయిల్ ఉంటుంది కదా, అది యూజ్ చేస్తున్నాను. ఆయిల్ వేసాక అది హీట్ ఎక్కిన తర్వాత ఒక 1.5 టేబుల్ స్పూన్ సోంపు అండ్ అంతే క్వాంటిటీలో నేను జీలకర్ర యాడ్ చేసుకుంటున్నాను. ఈ రెండు కూడా కొంచెం బాగా చిటపట అనేలాగా అయితే చూసుకోండి. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారు అంటే ప్లీజ్ వీడియో చూసిన తర్వాత నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేశారంటే నేను ఎలాంటి వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఓకేనా? ఇక్కడ సోంపు అండ్ జీలకర్ర ఇవైతే కొంచెం వేగిన తర్వాత నేను అరౌండ్ ఒక 2 మీడియం సైజు ఆనియన్స్ అనేవి ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను. ఆనియన్స్ అయితే కంప్లీట్గా బ్రౌన్ కలర్లోకి రావాలండి. లో ఫ్లేమ్లోనే ఉంచుకోండి, మరి హై ఫ్లేమ్లో చేసుకోకండి. ఇవన్నీ కూడా కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత అరౌండ్ 2 మీడియం సైజు టమాటోస్ ఇట్లా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ టమాటోస్ అన్నీ కూడా మంచిగా మగ్గిపోవాలి ఆయిల్లో. ఇవన్నీ కూడా లో ఫ్లేమ్లో ఉండి ఆయిల్ పైకి తేలే వరకు మగ్గితేనే కూర టేస్టీగా ఉంటుంది. మనం డైలీ మన డైట్లో ఏదో ఒక ఆకుకూర ఇంక్లూడ్ చేసుకుంటే మంచిది అని మన అందరికీ తెలుసు కదా. బట్ మెంతుకూర వల్ల ఇంకా ఎక్కువ అన్ని ఆకుకూరలకి ఉంటాయి హెల్త్ బెనిఫిట్స్, అట్లానే మెంతుకూరకు కూడా చాలా ఎక్కువగానే హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. మెయిన్గా మన లేడీస్కి అయితే చాలా హెల్ప్ అవుతుంది ఐరన్ డెఫిషియన్సీ రాకుండా ఉండటానికి. అంటే మనకి నార్మల్గా బ్లీడింగ్స్ టైంలో కొంచెం ఎక్కువ బ్లడ్ కూడా లాస్ అవుతాం కదా, సో ఐరన్ డెఫిషియన్సీ వచ్చే ఛాన్స్ ఉంటుంది జెంట్స్తో కంపేర్ చేస్తే మనకి ఎక్కువగా. సో అలా రాకుండా చాలా హెల్ప్ అవుతుంది. దీనిలో ఫైబర్ ఉంటుంది అండ్ ప్రోటీన్స్ ఉంటాయి, వైటమిన్ మినరల్స్ చాలా ఎక్కువ ఉంటాయి. సో ఎముకలు స్ట్రాంగ్గా ఉండాలి అన్నా అండ్ ఎవరైతే డెలివరీ అయిన తర్వాత ఫీడింగ్ మదర్స్ ఉంటారు కదా, సో ఫీడింగ్ మదర్స్ కూడా చాలా హెల్ప్ చేస్తుంది ఆ మిల్క్ అది ప్రొడ్యూస్ అవ్వటానికి కూడా. ఇక్కడ వచ్చేసి నేను టమాటోలు బాగా మగ్గి చూసారు కదా, అవి బాగా మగ్గి ఆయిల్ అంతా పైకి వచ్చింది. అలా వచ్చిన తర్వాత నేను పసుపు, ఉప్పు, కారం, ధనియా పౌడరు ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా 1 by 1 ఒక్కొక్కటి కూడా మంచిగా ఆయిల్ పైకి తేలే వరకు కూడా మంచిగా ఫ్రై చేసుకోండి. మీరు లో ఫ్లేమ్లో పెట్టి చేసుకుంటేనే కర్రీ టేస్టీగా ఉంటుంది. ఈ టైంలో మీకు కొంచెం అంటే అది అడుగంటకుండా ఉండాలి అంటే ఒక 1 or 2 టేబుల్ స్పూన్ వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ నాకైతే అవసరం లేదనిపించింది, నేనైతే వాటర్ యాడ్ చేసుకోకుండా కొంచెం లిడ్ అయితే క్లోజ్ చేసుకున్నాను. ఆయిల్ కొంచెం పైకి వచ్చిందాక చేసుకుందాము అనేసి. దాని తర్వాత అయితే ఇట్లా కసూరి మేతి ఉంటుంది కదా, కసూరి మేతి అయితే కొంచెం క్రష్ చేసుకొని వేసుకోండి. కూర అయితే చాలా టేస్టీగా ఉంటుంది. మనం నార్మల్గా పన్నీర్ అంటే కొంచెం పాలక్ పన్నీరు లేదా పన్నీర్ బటర్ మసాలా కొంచెం ఎక్కువ ఇట్లానే చేస్తుంటాం కదా, బట్ ఇట్లా మేతి కాంబినేషన్లో చేసుకొని చూడండి, టేస్ట్ బాగుంటుంది. మ్యాక్సిమం రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు ఇట్లా ఆర్డర్ చేస్తుంటాం కదా, ఇలా చేసుకున్నామంటే రెస్టారెంట్ అది ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ మన ఇంట్లోనే వస్తుంది. మా పిల్లలైతే చాలా ఎంజాయ్ చేశారు.
ఇక్కడ వచ్చేసి నేను అరౌండ్ 1½ 2 కప్స్ వరకు కూడా నేను మెంతికూర ఉంటుంది కదా, మెంతికూర శుభ్రంగా కడిగి తీసుకున్నాను. యాక్చువల్గా ఇక్కడ మెంతికూర చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి తీసుకోవాలి, బట్ నేను మర్చిపోయి మొత్తం అట్లా డైరెక్ట్గా వేసుకున్నాను. చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్నామంటే ఇంకా ఇంకా బాగుంటుంది. లైక్ పిల్లలు తీసేయటానికి అట్లా ఛాన్స్ ఉండదన్నమాట. సో అవి యాడ్ చేసుకున్నాక నేను లిడ్ క్లోజ్ చేసుకున్నా. ఇది కూడా మంచిగా ఆయిల్ పైకి తేలే వరకు లో ఫ్లేమ్లోనే వేయించుకోండి. ఎందుకంటే మెంతికూర అనేది కొంచెం చేదు ఉంటుంది కదా, మెంతి అనేది. మీరు డైరెక్ట్గా హై ఫ్లేమ్లో చేసుకున్నారంటే ఆ చేదు పోదు. అందుకే కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇందాక మెంతికూర బెనిఫిట్స్ చెప్తున్నాను కదా, సో దీనిలో ఫైబర్ కూడా ఉంటుంది కాబట్టి మంచిగా డైజెషన్ అవ్వటానికి కానివ్వండి, మోషన్ ఫ్రీ అవ్వటానికి చాలా హెల్ప్ అవుతుంది. ఫ్యాట్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. జస్ట్ 1 గ్రామ్ ఆఫ్ ఫ్యాటే ఉంటుంది దీనిలో, అండ్ ప్రోటీన్స్ ఉంటాయి. అండ్ బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా ఉండాలి అన్నా కూడా, హార్ట్ హెల్తీగా ఉండటానికి వీటన్నిటికీ చాలా హెల్ప్ చేస్తుంది. సో డెఫినెట్గా అయితే మెంతికూర అయితే డైలీ మీ దానిలో ఇంక్లూడ్ చేసుకోండి. చాలామంది కసూరి మేతి ఇట్లాంటిది కూడా మనం అంటే మెంతికూరని డ్రై చేస్తేనే కదా కసూరి మేతి. ఈ కసూరి మేతిని కూడా మనం యూజ్ చేసుకుంటూ ఉంటాం కదా మన రెసిపీస్లో. అట్లానే మెంతికూరని కూడా కొంచెం అట్లా డైరెక్ట్గా కర్రీస్లో కనుక లాస్ట్లో అట్లా కొంచెం కొంచెం వేసుకున్నాము అంటే డెఫినెట్గా ఇంకా ఎక్కువ హెల్ప్ అవుతుంది. దాని తర్వాత ఇట్లా అంత ఆయిల్ పైకి సపరేట్ అయిన తర్వాత మనం స్టార్టింగ్లో జీడిపప్పు వాటర్ వేసి నానబెట్టుకున్నాం కదా, దాన్ని బాగా మెత్తగా అయితే పేస్ట్ చేసుకోండి. పేస్ట్ చేసుకొని ఆ పేస్ట్ని కొంచెం యాడ్ చేసుకున్న తర్వాత నేను అదే మిక్సీ జార్లో అరౌండ్ ఒక 1 కప్ వరకు వాటర్ వేసుకొని ఆ వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను. ఇవన్నీ కూడా మంచిగా కొంచెం ఆయిల్లో మగ్గే వరకు చూసుకున్న తర్వాత నేను ఇక్కడ 200 గ్రామ్స్ ఆఫ్ పన్నీర్ తీసుకున్నాను. ఆ 200 గ్రామ్స్లో ఒక 3 పార్ట్స్ వరకు కూడా నేను ఇక్కడ చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసేసుకొని యాడ్ చేసుకున్నాక మిగిలిన ఒక చిన్న పీస్ అనేది నేను ఇట్లా తురిమినట్లు యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం టెక్స్చర్ కానీ బాగుంటుంది చూడటానికి అని చెప్పేసి ఇట్లా కొంచెం పైన అయితే తురిమేసినట్లే వేసుకుంటున్నాను. సో పన్నీర్ కూడా తెలుసు కదా ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది. సో నాన్ వెజ్ వాళ్ళు కొంచెం స్పెషల్గా వెజిటేరియన్స్ కొంచెం స్పెషల్గా చేసుకోవాలి అనుకుంటే పన్నీర్కే వెళ్తారు అనేసి, ప్రోటీన్ రిచ్ ఫుడ్ కాబట్టి. సో పన్నీరు మేతి కాంబినేషన్లో ఒకసారి అయితే ట్రై చేసి చూడండి, డెఫినెట్గా అయితే టేస్ట్ బాగుంటుంది. ఓకేనా. కొంచెం పన్నీర్ వేసుకున్నాక కొంచెం చిన్నగా అయితే కలుపుకోండి, మరీ ఎక్కువ తిప్పేసుకోకండి. దాని తర్వాత ఇంకొంచెం కసూరి మేతి అనేది కొంచెం యాడ్ చేసుకొని ఈ టైంలో మీకు ఉప్పు కారం ఏమైనా తక్కువ ఉన్నాయా లేదో ఒకసారి టెస్ట్ చేసుకోండి. చూసుకొని మనం ఫ్రెష్ క్రీమ్ ఉంటుంది కదా, సో ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసేసుకొని నేను స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాను. ఫ్రెష్ క్రీమ్ ఇవన్నీ యాడ్ చేశాక ఇంకా స్టవ్ ఎక్కువసేపు ఉడికించకండి, అవన్నీ కూడా విరిగిపోయే ఛాన్స్ అట్లా ఉంటుంది కాబట్టి వెంటనే ఆఫ్ చేసేసుకొని మొత్తం ఇవంతా కూడా ఈవెన్గా కలుపుకోండి. నేనైతే ఇంట్లో ఫస్ట్ టైం ట్రై చేస్తున్నానండి మేతి చెమ్మను. చాలా అంటే చాలా బాగుంది. పిల్లలైతే కొంచెం ఎక్కువ ఎంజాయ్ చేశారు. ఏదైనా కొంచెం స్పెషల్ అకేషను సింపుల్గా చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి. ఓకేనా. దీనికి కాంబినేషన్ వచ్చేసి నేను పరాటా చేసుకుంటున్నాను. ఆ పరాటా కూడా మేతి పరాటానే చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి ఇంకా మా బాబు ఇంకా రెడీగా ఉంటాడు హెల్ప్ చేయటానికి. సో వాడు వచ్చేసి ఇంకా నేను చేస్తాను వచ్చేసాడు. ఫస్ట్ అయితే ఇట్లా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలో అయితే గోధుమ పిండి యాడ్ చేసుకున్నాను. దాని తర్వాత అయితే కొంచెం అల్లం, పచ్చిమిర్చి, వెల్లిపాయ ఉంటుంది కదా, ఇవన్నీ కూడా కొంచెం రోట్లో చిన్నగా దంచుకొని ఆ పేస్ట్ తీసుకుంటున్నాను. సో పిల్లలు కూడా తింటారు కాబట్టి నేను కొంచెం తక్కువే తీసుకుంటున్నాను. మీ కారానికి తగ్గట్టుగా అయితే మీరు కావాలంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. దాని తర్వాత దీనిలో నార్మల్గా మనం చపాతీలకి ఎట్లయితే వేసుకుంటామో ఉప్పు అండ్ దాంతోపాటు కొంచెం పసుపు కూడా వేసుకోండి. సో కలర్ బాగుంటుంది. అండ్ దాని తర్వాత అరౌండ్ 1½ ఇది కూడా అంతే 2 కప్స్ వరకు కూడా మెంతికూర అనేది చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి వేసుకోవాలి. దాంతోపాటు కొంచెం వాము డైజెషన్కి బాగుంటుంది కాబట్టి కొంచెం వాము వేసుకుంటున్నాను. నేనైతే డైరెక్ట్గానే వేసాను, కావాలంటే మీరు కొంచెం క్రష్ చేసి అయినా వేసుకోవచ్చు.
మా అబ్బాయి ఇట్లాంటి హెల్ప్‌లు ఏవైనా చేస్తాడండి. మంచిగా ఏ పని చేస్తున్నా వస్తాడు. నేను చేస్తా అని. ప్లస్ ఏ వంట చేసినా కూడా ఫస్ట్ అయితే వద్దు అనడు. అది మేబీ కొత్త రెసిపీ అయినా ఓకే. ఫస్ట్ అయితే ట్రై చేస్తాడు. నచ్చితే అయితే తింటాడు. నచ్చకపోతే అయితే పక్కన పెట్టేస్తాడు. కానీ ఫస్ట్ అయితే వద్దు అనడు. ఓకేనా. ఇక్కడ మెంతికూర వచ్చేసి నేను చిన్న చిన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను. సో నార్మల్గా మిగతా ఏవైనా కూడా మనం మెంతికూర పప్పు చేసినా ఇట్లా కర్రీ చేసి ఏం చేసినా ఎంతో కొంత అయితే ఉడికిస్తాము అట్లా. బట్ ఇక్కడైతే మనం డైరెక్ట్గా పచ్చి మెంతికూరనే తీసుకుంటున్నాం కదా. అండ్ పరాటాస్ అంటే ఎంతసేపు స్టవ్ మీద పెడతామండి. అరౌండ్ ఒక 1 మినిట్ కూడా పెట్టము స్టవ్ మీద. అంటే మ్యాక్సిమం కూడా కొంచెం పచ్చిగా తినగలిగేది ఏంటి అంటే మేతి పరాటానే కదా. సో అలా పచ్చిగా తిన్నప్పుడు ఏమవుతుందంటే దాని న్యూట్రిషన్ వాల్యూస్ అనేవి ఇంకా ఎక్కువ మనం తీసుకోవటానికి హెల్ప్ అవుతుంది కదా. దాని తర్వాత అయితే నేను ఇట్లా కర్డ్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. నార్మల్గా ఏంటి అంటే సమన్వి మ్యాక్సిమం కర్డ్ ఎక్కువ అవాయిడ్ చేయాలనే చూస్తుంది. తింటుంది బట్ బలవంతంగా పెట్టినప్పుడు తింటుంది. అందుకే నేను వీలున్నంత వరకు కొన్ని కొన్ని రెసిపీస్లో కర్డ్ యాడ్ చేసుకోగలిగిన వాటిలో యాడ్ చేసుకుంటా. లైక్ చపాతీస్లో వేసిన పెద్ద మనకేం టేస్ట్ డిఫరెన్స్ రాదు కాబట్టి అట్లాంటి వాటిల్లో కూడా నేను కర్డ్ వేసుకుంటాను. ఇక్కడ కూడా అంతే. కర్డ్ వేసుకున్న తర్వాత మీరు వాటర్ మరి ముందే యాడ్ చేసుకోకండి. కొంచెం పెరుగు ఆకుకూరలో కూడా వాటర్ ఉంటుంది కాబట్టి చూసుకొని కొంచెం కావాల్సినంత వాటర్ వేసుకొని చపాతీ పిండి ఎలా అయితే గట్టిగా కలుపుకుంటామో అలా కలుపుకొని ఒక 5 to 10 మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకోండి. అప్పుడు పిండి అనేది మంచిగా కొంచెం మెత్తగా అవుతుంది, సాఫ్ట్ అవుతుంది. దాని తర్వాత అయితే నార్మల్ చపాతీలాగా ఒత్తుకోవటమే. మా అబ్బాయి ఇంకా రెడీగా వాడు నేను చేస్తాను అంటున్నాడు. సో వద్దులేదు ఒకటో రెండో నేను చేసి చూపిస్తానన్నా కూడా వాడు వినట్లేదు. సరే అని పక్కన హెల్ప్ చేస్తున్నాను. కొంచెం ఇది ఆకుకూర పెరుగు ఉంది కాబట్టి కొంచెం సాఫ్ట్గానే ఉంటాయండి. కొంచెం పిండి అనేది కొంచెం ఎక్కువ పడుతుంది మనం చపాతీలు అది ఒత్తుకునేటప్పుడు. ఓకేనా. సో నార్మల్ చపాతీలా ఎట్లయితే ఒత్తుకుంటామో అలా అయినా ఒత్తుకోవచ్చు. లేదు అంటే ఒక లేయర్ వేసుకున్న తర్వాత మీరు కావాలి అంటే కొంచెం పైన గీ అప్లై చేసి మళ్ళీ దాన్ని బాల్ లాగా చేసుకొని మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ కొంచెం అలా అయినా ఒత్తుకోవచ్చు, మీ ఇష్టం. నేనైతే ఇక్కడ నార్మల్ చపాతీలాగా ఒకసారి అయితే ఒత్తేసుకున్నాను. అండ్ మెంతికూర వచ్చేసి మన బాడీలో బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది కదా. సో ఆ బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గించడానికి కూడా చాలా హెల్ప్ అవుతుంది. వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటున్న వాళ్ళు హ్యాపీగా దీన్నైతే మంచిగా డైట్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. మార్నింగ్ అండ్ ఈవినింగ్ కొంచెం జ్యూస్ లాగా చేసుకొని తాగినా అట్లయినా కూడా తాగలిగితే తాగొచ్చు. సో నార్మల్గా మనకి మెంతి గింజలు ఉంటాయి కదా. సో దాంతో అయితే ఎట్లాంటి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయో చాలామందికి ఐడియానే ఉంటుంది కదా. ఆకుతో అయితే ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది. నార్మల్గా అయితే మనం ఆకులు ఇట్లాంటివి ఆకుకూరలు ఏవి కూడా ముందు కట్ చేసుకొని పెట్టుకోకూడదు. ఎందుకంటే మనం ఆకును కట్ చేస్తున్నాం కాబట్టి దాన్ని ఆకులు కట్ చేసి అట్లా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాము అంటే దాని న్యూట్రిషన్ వాల్యూస్ పోతాయి. కానీ మెంతికూర ఏంటంటే గిల్లుతాం కదా, మన కాడ నుంచి గిల్లటం వల్ల అది ఆకునేం కట్ చేయట్లేదు కాబట్టి హ్యాపీగా ముందు రోజే కొంచెం నెక్స్ట్ డే మార్నింగ్ చేయాలి అనుకుంటే ముందు రోజే గిల్లేసి పెట్టుకున్నాం అనుకోండి, కొంచెం టైం చూసుకొని హ్యాపీగా నెక్స్ట్ డే రెసిపీస్ ఏమైనా చేసుకోవడానికి కూడా ఎక్కువ టైం టేకింగ్ లాగా అనిపించదు. అట్లా పెట్టుకోవటం వల్ల కూడా దాని న్యూట్రిషన్ వాల్యూస్ కూడా ఏమీ పోవు. ఓకేనా. ఇక్కడ వచ్చేసి నేను ఇంకా మా అబ్బాయి ఒక పక్కన చేస్తున్నాడు. వాడు ఇంకా అది చపాతీ ఒత్తేసిస్తుంటే నేనైతే కాలుస్తున్నాను. మంచిగా ఫస్ట్ నార్మల్గానే 2 సైడ్స్ కూడా వేడి అవ్వనివ్వండి. కొంచెం కాలిన తర్వాత అప్పుడు మీరు కావాలి అంటే నెయ్యి అయినా రాసుకోవచ్చు. బట్ నేనైతే ఇక్కడ ఆయిల్ మాత్రమే యూజ్ చేస్తున్నాను. 2 సైడ్స్ కూడా కొంచెం ఆయిల్ వేసుకొని మంచిగా అయితే వేగనివ్వండి. 2 సైడ్స్ కూడా మంచిగా అయితే కాలనివ్వండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఒకసారి అయితే ట్రై చేసి ఈ 2 కాంబినేషన్ ఎలా ఉందో చెప్పండి. మా పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేశారు మా ఇంట్లో వాళ్ళు. ఏదైనా కొంచెం స్పెషల్గా చేసుకోవాలి సింపుల్గా అన్నప్పుడైతే ఇలా ట్రై చేయండి. వెజిటేరియన్స్కి కూడా చాలా బాగుంటుంది. ఓకేనా.
సో, ఇలా అయితే మా డిన్నర్ అయితే ఫినిష్ చేసుకున్నాము. అండ్ ఎవరైనా గనక నిజంగా ఫస్ట్ టైం చూస్తున్నారు అంటే ప్లీజ్ వీడియో నచ్చితే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సపోర్ట్ చేయండి. మన వీడియోస్ అన్నీ కూడా ఆల్టర్‌నేట్ డేస్ మార్నింగ్ 11:00 అప్లోడ్ చేస్తుంటాను ఫ్యామిలీ వ్లాగ్స్. డెఫినెట్‌గా అయితే ఛానల్ చెక్ చేసి నచ్చింది అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సపోర్ట్ చేయండి. మీకు ఎలా అనిపిస్తున్నాయి వీడియోస్ అన్నదైతే కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. మీరిచ్చే లైక్ వల్ల వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అండ్ నాకు కూడా కొంచెం బూస్టప్ లాగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకొక మంచి యూజ్ఫుల్ వీడియోతో అయితే మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు అయితే టేక్ కేర్, బాయ్. ఒకసారి అయితే ఫైనల్గా ఎలా ఉంది ఈ రెండు అన్నది కూడా ఒకసారి చూపిస్తాను. చూడండి, బాగుంది కదా, మంచిగా గ్రీన్గా సాఫ్ట్గా పరాటా అండ్ మెథి చమన్ కర్రీ అయితే. ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.